అధిక జనాభా అన్నిటికీ చేటు అనే వ్యాఖ్యలను నిజం చేస్తూ నేడు దేశ పరిస్థితి జనాభా పరంగా రోజు రోజుకి దిగజారుతోంది. ఒకప్పుడు చైనా దేశం అత్యధిక జనాభాతో మనకంటే ముందుండేది. ఆ దేశాన్ని జనాభాలో దాటడం చాలా కష్టం అనుకున్నారు. అయితే అన్నిట్లో వెనుకడిగేసే దేశ ప్రజలు జనాభాలో ముందుంటామంటూ మొదటి స్థానానికి చేరుకున్నారు. చైనా దేశాన్ని వెనక్కి నెట్టారు. దీంతో ప్రస్తుతం దేశ జనాభా దాదాపు 143 కోట్లకు చేరుకుంది. రాబోయే కాలంలో ఈ సంఖ్య భారీగా పెరగనుంది. అయితే ఇంతటి జనాభా పెరగడానికి కారణాలు ఎన్నో ఉన్నా జనాభా తగ్గించే ప్రణాళికాపరమైన చర్యల కోసం ఎవరూ ముందుకు రాకపోవడం విచారకరం. ఇంతటి జనాభా కలిగిన ఈ దేశంలో ఎక్కువ శాతం జనాభా ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, ముంబై ప్రాంతాల్లో ఉందని అనుకునే వారికి హైదరాబాద్ నగరం సవాలు విసురుతుంది. జనాభాలో మేము ఎవరికీ తీసిపోమంటూ జవాబిస్తుంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ మహానగరంలో ప్రతి చదరపు కిలోమీటర్కు 11,313 మంది నివసిస్తుండగా హైదరాబాద్ జనసాంద్రత 18,161గా నమోదైంది. అంటే భాగ్యనగరంలో ప్రతి చదరపు కిలోమీటర్ పరిధిలో 18,000 మందికి పైగా నివసిస్తున్నట్టు అనుకోవచ్చు. మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంగ్రహం అట్లాస్ 2024లో పేర్కొన్న గణాంకాలని పరిశీలిస్తే ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న నగరం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా అని, అక్కడ ప్రతి చదరపు కిలోమీటర్లకు 43,000 మంది నివసిస్తారని తెలిపింది. మన దేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్నది ముంబై నగరం. అక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు 28,000 మంది ఉంటున్నారు. ఒకవైపు హైదరాబాద్ జనసాంద్రత పెరుగుతుండగా బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాత్రం జనసాంద్రత చాలా తక్కువగా ఉండటం గమనార్హం. (2011) జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అంటే సగటున చదరపు కిలోమీటర్కు 312 మంది మాత్రమే నివసిస్తున్నట్టు. ఆ రేటుతో పోలిస్తే హైదరాబాద్ జనసాంద్రత 18,161 ఎంత అత్యధికంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రీకృత పట్టణీకరణకు ఇది అతిపెద్ద ఉదాహరణ అని సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రజలు గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ జనసాంద్రత విపరీతంగా పెరిగిపోతోందని, దానివల్ల నగర మౌలిక సదుపాయాలపైన, ప్రజా సేవలపైన, గృహ నిర్మాణ రంగం, పట్టణ ప్రణాళికలపైన తీవ్రంగా ఒత్తిడి పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా వాటా 2011తో పోలిస్తే 2031 నాటికి 0.23% పాయింట్ల మేర తగ్గనున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో అప్పటికి తెలంగాణ వాటా 289% ఉంటుంది. ఇప్పుడైతే దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల జాబితాలో 12వ స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలో 39.43 లక్షల జనాభాతో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉండగా కేవలం 2.94 లక్షల జనాభాతో ములుగు చివరి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2050 నాటికి రాష్ట్రంలో యువ జనాభా తగ్గి వృద్ధుల జనాభా పెరిగిపోనుందని పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. యువతే మన దేశ సంపద అని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ అంటుంటారు. దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే యువ జనాభాయే కీలకం. అలాంటిది మన తెలంగాణలో 2011తో పోలిస్తే 2036 నాటికి 34 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో వృద్ధుల జనాభా పెరగనుంది. జనాభా నియంత్రణ విధానాలను అనుసరించడం వల్ల జననాల రేటు తగ్గిపోవటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.